ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తాజా వార్తలను మీకు అందిస్తున్నాము. ఒకప్పుడు విద్య, ఉద్యోగం, క్రీడలు, కళారంగాల్లో రాణించి దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువతలో కొందరు నేడు మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయిని నిర్మూలిద్దాం అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. రైల్వే కోడూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంపై మా ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని మామిడికాయల యార్డు ప్రాంగణంలో రైల్వే కోడూరు పోలీసులు గంజాయిని నిర్మూలిద్దాం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, అతని కుటుంబాన్ని, భవిష్యత్తును, సమాజాన్ని కూడా నాశనం చేస్తాయని హెచ్చరించారు. మొదట సరదాగా ప్రారంభమయ్యే గంజాయి అలవాటు క్రమంగా వ్యసనంగా మారి యువతను చదువులకు, ఉద్యోగాలకు, కుటుంబ బాధ్యతలకు దూరం చేస్తుందని వివరించారు. మత్తుకు బానిసైన వ్యక్తి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడని తెలిపారు. గంజాయి వినియోగం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక ఆందోళనలు పెరగడం, నేరాలకు పాల్పడే అవకాశం అధికమవడం వంటి ప్రమాదాలున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లు రోజువారీ కూలీల నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం గుర్తించిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వ్యసనాల నుంచి బయటపడే మార్గాలను వివరించారు. మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని అధికారులు కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వ, వినియోగం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత తమ జీవిత లక్ష్యాలను మరిచి మత్తుకు బానిసలు కావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల ఆశలు, కుటుంబ భవిష్యత్తు, సమాజ అభివృద్ధి యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఒక చెడు అలవాటు జీవితాన్ని నాశనం చేయగలదు, ఒక మంచి నిర్ణయం జీవితాన్ని మార్చగలదు. అందుకే గంజాయికి నో చెప్పండి అంటూ యువతకు పిలుపునిచ్చారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, యువత మత్తుకు దూరంగా ఉంటేనే సమాజం సురక్షితంగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం పోలీసులు చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా యువతను సరైన మార్గంలో నడిపించే ప్రయత్నంగా నిలుస్తున్నాయి. మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు రైల్వే కోడూరులో గంజాయిని నిర్మూలిద్దాం అనే కార్యక్రమం కింద అవేర్నెస్ తీసుకురావడానికి కోసం మనం స్క్రీనింగ్ టెస్ట్, ర్యాపిడ్ స్క్రీనింగ్ టెస్ట్ గంజాయి పైన చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఈ గంజాయికి అలవాటు పడ్డారో వాళ్ళని మనం సెక్యూర్ చేసుకొని ఈ టెస్ట్ ద్వారా వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది కనుగొనడం జరుగుతుంది. ఎవరైతే పాజిటివ్ వచ్చి వాడుతున్నట్టు తెలుస్తుందో వాళ్ళని మనం డీటెయిల్గా విచారించి వీళ్ళ వెనకల ఎవరు వీళ్లకు గంజాయి సప్లై చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఈ గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన రైల్వే కోడూరులో ఈరోజు చేపట్టడం జరిగింది. ఎవరైతే ఆటో డ్రైవర్స్ కానీ లేదా అలవాటు పడ్డారో వాళ్ళందరూ కూడా మనం సెక్యూర్ చేసుకొని ఈరోజు పూర్తిగా వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఎవరైతే 30 రోజుల కిందట వాడినా కూడా ఈ టెస్ట్లో వాళ్ళు తాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందువల్ల మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. మేము ఆటో డ్రైవర్ని. ఈరోజు గంజాయి నిర్మూలన అనేది చాలా పెద్ద కార్యక్రమాల్లో రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్లో పెద్ద కార్యక్రమం పెట్టి అందరినీ పిలిచి, ఆటో వాళ్ళని, ఇక్కడ పనిచేసే వాళ్ళని అందరినీ పిలిచి టెస్టులు నిర్మించి అందరికీ టెస్టులు చేసినారు. ఈరోజు పోలీసు వారు, ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ ఉండి డిపార్ట్మెంట్ మొత్తము ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ మాకు టెస్టులు అంతా చేసినారు. చాలా మంచిది. ఇదే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరించాలి, గంజాయి నిర్మూలన చేయాలి. ఎంతోమంది యువకులు, పేద ప్రజలు, కుటుంబాలు చిన్న వయసులోనే గంజాయికి బానిసయ్యి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. అట్లా కాకుండా గంజాయి నిర్మూలించి గట్టిగా అది గంజాయి వ్యాపారాలు లేకుండా గంజాయి పండించుకుంటా చేయాలని
ప్రజల ద్వారా మేమందరం మరీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఎస్ఎల్ఆర్ న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.